వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం 5 ways టు ఇంప్రూవ్ యువర్ కోడింగ్ స్కిల్స్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో మీరు కోడింగ్ చేస్తున్నారు కానీ మీ కోడింగ్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారా? సో ఈ 5 waysలో అయితే మీరు చేసుకోవచ్చు. ఇంకా చాలా వేస్ ఉంటాయి, ఇక్కడ మనం 5 మాత్రమే డిస్కస్ చేస్తున్నాం. అదేవిధంగా మనం చాలా వీడియోస్ చేస్తాం. మనం హౌ టు ఇంప్రూవ్ యువర్ లాజిక్ అనే వీడియోస్ పైన కూడా కొన్ని మనం సజెషన్స్ అయితే టిప్స్ అయితే ఇచ్చేసాం. సో ఈ వీడియోలో అయితే మన కోడింగ్ స్కిల్స్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనే దాని గురించి మనం ఇక్కడ 5 ways అయితే చూడబోతున్నాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి సెట్ గోల్. సో మనకు ఎప్పుడన్నా మనకు మోటివేటెడ్ అవుతూ ఉండాలంటే మనం ఒక గోల్ పెట్టుకోవాలి. షార్ట్ టర్మ్ గోలా, ఫస్ట్ షార్ట్ టర్మ్ గోల్ పెట్టుకున్నారు అనుకోండి, ఈ టైంలోపు ఇది కంప్లీట్ చేయాలి అన్నప్పుడు చేసేయాలి. అప్పుడు మీరు ఏమవుతారు, కంప్లీట్ అయింది, నెక్స్ట్ నేను ఇంకా మోటివేట్ అవుతూ నెక్స్ట్ వేరే వర్క్ షిఫ్ట్ అవుతాను. సో ఇంత మోటివేషన్ కావాలంటే నువ్వే ఎవరో వచ్చి చెప్పే అవసరం లేదు, నీకు నువ్వు సెల్ఫ్ మోటివేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో నువ్వు ఒక గోల్ సెట్ చేసుకొని నీకు నువ్వు మోటివేట్ అవుతూ ఉండు. ఓకే, సో ఇప్పుడు మన కోడింగ్కి సంబంధించి కూడా అంతే. ఎందుకంటే ఇప్పుడు మన కోడింగ్లో కూడా మనం ఒక కోర్సుని 30 రోజుల్లో కంప్లీట్ చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు కొన్ని పెయిడ్ కోర్సెస్ నడుస్తాయి, 30 days, 45 days, 2 months ఇలా. వాళ్ళు కంప్లీట్ చేసినప్పుడు నేను కూడా అదే టైం ఆ 30 రోజుల్లో నేను కంప్లీట్ చేయగలుగుతాను. అదేవిధంగా నేను యూట్యూబ్లో కూడా 10 hours వీడియో చూసి నేర్చుకోగలుగుతాను. ఈ టైంలోపు ఒక 15 రోజుల్లో ఈ కోర్స్ నేర్చుకుంటాను, 30 రోజుల్లో ఈ కోర్స్ నేర్చుకుంటాను, 40 రోజుల్లో ఈ కోర్స్ నేర్చుకుంటాను. ఈ విధంగా నువ్వు అనుకొని అది కంప్లీట్ చేసిన తర్వాత నువ్వు దానికి తగ్గట్టు నువ్వు అంటే కంప్లీట్ చేసిన అంటే ఏదో ట్యూటోరియల్ చూడడం కాదు, ప్రాక్టీస్ చేయడం. ఓకే, ప్రోగ్రామ్స్ ప్రాక్టీస్ చేయడం. సో ఆ విధంగా నువ్వు అప్పుడు నీ ప్రోగ్రామింగ్ కోడింగ్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. ఇలా నువ్వు గోల్ సెట్ చేసుకొని దానికి తగ్గట్టు వర్క్ చేస్తే నీ కోడింగ్ స్కిల్స్ అనేవి బాగా ఇంప్రూవ్ అవుతాయి. సో ఈ విధంగా వర్క్ చేయడానికి ప్రయత్నించండి గోల్ సెట్ చేసుకొని. తర్వాత క్రియేట్ యువర్ ఓన్ ప్రాజెక్ట్స్. మీరు థియరీ ఎంత చదివినా కూడా, ఎన్ని ట్యూటోరియల్ చూసినా కూడా నీకు నువ్వు ఓన్ ప్రాజెక్ట్ చేయకపోతే, నీకు ప్రాక్టికల్గా ఏం ఇంప్లిమెంట్ చేయకపోతే నీకు ఆ రియల్ టైంలో నువ్వు రేపు వర్క్ చేయలేవు సరిగా. సో నువ్వు అందుకే కంపెనీస్ కూడా నీ ప్రాజెక్ట్ ఏం చేసావని అడుగుతుంది, రెజ్యూమేలో కూడా ప్రాజెక్ట్ పెట్టాలి. సో నువ్వు చేసిన ప్రాజెక్ట్స్, సో నీ స్కిల్స్ని నువ్వు టెస్ట్ చేసుకున్నట్టు అవుతుంది. సో నువ్వు కరెక్ట్ వేలో ప్రాజెక్ట్ అయితే సక్సెస్ అయింది అనుకో, అప్పుడు నీకే మోటివేషన్ వస్తుంది. సో ఆ విధంగా నువ్వు ఇంప్రూవ్ కాగలుగుతావు. ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తేనే నువ్వు ఇంప్రూవ్ కాగలుగుతావు. సో ఆ విధంగా నువ్వు యూ విల్ ఆల్సో లర్న్ న్యూ థింగ్స్ అండి. కొత్త థింగ్స్ నేర్చుకోగలుగుతాం. రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్, రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. సో నువ్వు డైరెక్ట్ జస్ట్ కోర్సెస్ చూస్తూ ఉంటే, యూట్యూబ్ ట్యూటోరియల్ చూస్తే ఇవి రావు. మీరు ప్రాక్టీస్ చేయాలి, ప్రాజెక్ట్స్ పైన వర్క్ చేయాలి. ఓకే, తర్వాత వచ్చేసి ఈ విధంగా మీ కోడింగ్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. తర్వాత టీచింగ్ అదర్స్. సో మీకు ఒక లాంగ్వేజ్ వస్తుంది, దాన్ని వేరే వాళ్ళకి టీచ్ చేయండి. సో మీకు వచ్చింది వేరే వాళ్ళకి టీచ్ చేయడానికి ప్రయత్నించండి. వాళ్ళకి అర్థమవుతుంది, ప్లస్ మీకు ఇంకా బెటర్గా అర్థమవుతుంది. సో అప్పుడు మీ డీబగ్గింగ్ స్కిల్స్ కూడా పెరుగుతాయి. ఏదైనా ఎర్రర్స్ వచ్చినా కూడా ఈజీగా మీరు రెక్టిఫై చేయగలుగుతాడు. వేరే వాళ్ళకి చెప్పినప్పుడు కానీ ప్రాక్టీస్ అవుతుంది, మీరు ప్రాక్టీస్ చేస్తారు, వేరే వాళ్ళకి ప్రాక్టీస్ చేపిస్తారు. సో ఈ విధంగా మీరు ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ విధంగా నీకు వచ్చిన స్కిల్ని పక్క వాళ్ళకి నేర్పించడానికి ప్రయత్నించు. టీచింగ్ అదర్స్. సో అప్పుడు ఈజీగా నువ్వు ఏదైనా బగ్ వచ్చినా, ఎర్రర్ వచ్చినా ఈజీగా స్పాట్ చేయగలుగుతావు. వాళ్ళు నేర్చుకుంటారు, నువ్వు ఇంకా బాగా బెటర్ అవుతావు, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా మీ కోడింగ్ స్కిల్స్ అన్నిటి ఇంప్రూవ్ చేసుకోవచ్చు. 3rd వే అయిపోయిందా, 4th వే. సో మనం ఒక ప్రాజెక్ట్ కావచ్చు, ఏదైనా కోర్స్ నేర్చుకునేటప్పుడు వర్కింగ్ టుగెదర్, ఒక టీం లాగా కలిసి పనిచేసామనుకోండి, టీం లాగా కలిసి నేర్చుకున్నారనుకోండి, మీరు బాగా నేర్చుకోవచ్చు. ఒక ప్రాజెక్ట్ కూడా, ఒక పెద్ద ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు నువ్వు ఒక పని చేసినప్పుడు ఇంకో అతను ఇంకో పని, ఇంకో వర్క్, ఒక్కొక్క రోల్గా ఉందనుకోండి ఇంకా బాగా. ఎందుకంటే ఇన్ ఫ్యూచర్లో కూడా మీకు సాఫ్ట్వేర్ జాబ్ వచ్చిన తర్వాత కూడా మీకు టీం ఉంటుంది. ఆ టీమ్గా కలిసి కూడా టీం వర్క్ చేయాల్సి ఉంటుంది, మీరు ప్రాజెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పటి నుంచి మీకు అలవాటు అవుతుంది. తర్వాత వాళ్ళు ఎలా రాస్తున్నారు ఒక కోడ్ని, మీ అప్రోచ్ ఎలా ఉంది, వాళ్ళ అప్రోచ్ ఎలా ఉంది కూడా మీరు బాగా నేర్చుకోవచ్చు. ఈ విధంగా మీరు ఒక ఫన్ వేలో మోటివేట్ అవుతూ, వాళ్ళని చూసి వాళ్ళ వర్క్ చేసినప్పుడు నువ్వు మోటివేట్ అవుతూ, నువ్వు వర్క్ చేసినప్పుడు వాళ్ళు మోటివేట్ అవుతూ, ఈ విధంగా వర్కింగ్ టుగెదర్ కూడా మీకు కోడింగ్ స్కిల్స్ అనేది ఇంప్రూవ్ చేస్తుంది. వాళ్ళ దగ్గర నుంచి నువ్వు స్కిల్స్ కూడా కొద్దిగా నేర్చుకోవచ్చు, నీ దగ్గర నుంచి వాళ్ళు నేర్చుకుంటారు. ఈ విధంగా మీ అప్రోచ్ని వాళ్ళ అప్రోచ్ని ఒకసారి చూసుకో. ఈ విధంగా నీ కోడింగ్ స్కిల్స్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇది 4th వే. తర్వాత 5th వే వచ్చేసి బీ కన్సిస్టెంట్ అండి. సో నువ్వు మనకు ఏదైనా ఏ స్కిల్లో అయినా నువ్వు గుడ్ కావాలనుకుంటే, ఏ స్కిల్ పైన నువ్వు గుడ్ కావాలనుకుంటే, లైక్ దానిలో నువ్వు మంచిగా రాణించాలనుకుంటే మాత్రం కన్సిస్టెన్సీ అనేది వెరీ ఇంపార్టెంట్. ఏదైనా వర్క్ స్టార్ట్ చేసావు, ఇప్పుడు ప్రోగ్రామింగ్ డైలీ 1 hour ఇచ్చావా, 1 hour డైలీ ఇవ్వాలి. లేకపోతే 2 hours 2 hours, 3 hours 3 hours, కానీ డైలీ ఇవ్వండి.
సో మనకు గుడ్ ప్రోగ్రామర్ కావడానికి టైం పడుతుంది, కానీ ఏదో ఒక రోజు అవుతారు. నువ్వు కన్సిస్టెంట్గా వర్క్ చేస్తే మాత్రం ఏదో ఒక పక్కగా అవుతారు. సో కన్సిస్టెన్సీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో బీ కన్సిస్టెంట్ అండి. సో ఈ విధంగా ఈ 5 ways అయితే నేను ఇక్కడ డిస్కస్ చేశానండి. సో 5 ways టు ఇంప్రూవ్ యువర్ కోడింగ్ స్కిల్స్ అయితే చూసాం కదా. తర్వాత మీరు కనుక ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకుంటే మనం పెయిడ్ కోర్స్ రన్ చేస్తున్నాం. రికార్డెడ్ కంటెంట్ అండి 1999కి అందిస్తున్నాం. 200 hours ప్లస్ కంటెంట్. ఓకే, 200 hours ప్లస్ రికార్డెడ్ కంటెంట్ మనం 1999కి అందిస్తున్నాం. సో కోర్స్ ఒక డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో ఉంటాయి. కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి అక్కడ. వాళ్ళని కాంటాక్ట్ అయితే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా వాళ్ళు క్లియర్ చేస్తారు. తర్వాత వచ్చేసి డెమో లింక్ కూడా కామెంట్ సెక్షన్లో ఉంటుంది. డెమో చూడండి, డెమో నచ్చితేనే జాయిన్ కండి.